చంద్రగ్రహణం 2026 గ్రహణం పట్టు స్నానం ఎప్పుడు, విడుపు స్నానం ఎప్పుడు, ఏ టైంలో గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది? పాల్గొన మాసం పౌర్ణమి రోజు మార్చి 3వ తేదీ మంగళవారం. ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం. విశ్వావసునామ సంవత్సరంలో చివరి గ్రహణం ఏర్పడనుంది. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో పాక్షికంగా అంటే చివరి 27 నిమిషాలు కనబడుతుంది. చంద్రగ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం, మధ్య సమయం, పట్టు విడుపుల సమయాల గురించి వివరంగా తెలుసుకుందాం. కేతుగ్రస్త చంద్రగ్రహణం సింహరాశిలో పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సంభవిస్తుందని పండితులు చెబుతున్నారు. పాల్గొన మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం 3:21 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రహణ వ్యవధి మొత్తం 3 గంటల 27 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గ్రహణం సూతకాలం ప్రారంభమయ్యే సమయం మార్చి 3 ఉదయం 6:22 గ్రహణం మొదలయ్యే సమయం మార్చి 3 మధ్యాహ్నం 3:21 గ్రహణం మధ్యలోకి వెళ్లే సమయం ప్రారంభం మార్చి 3 సాయంత్రం 5:02 ప్రభావం తీవ్రతరం కావడం ప్రారంభిస్తుంది. గ్రహణ మధ్యకాలం మార్చి 3 సాయంత్రం 5:32 ఈ సమయంలో గ్రహణం ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గ్రహణం పూర్తిగా పట్టే సమయం మార్చి 3 సాయంత్రం 5:48 ఇప్పటి వరకు గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. గ్రహణం విడవడం ప్రారంభించే సమయం మార్చి 3 సాయంత్రం 6:12 గ్రహణ ప్రభావం తగ్గడం ప్రారంభిస్తుంది. గ్రహణం పూర్తిగా ముగిసే సమయం మార్చి 3 సాయంత్రం 6:48 పూర్తిగా గ్రహణ ప్రభావం తగ్గుతుంది. హైదరాబాద్ సహా భారతదేశంలో కనబడే సమయం మార్చి 3 సాయంత్రం 6:20 నుంచి సుమారు 27 నిమిషాల వరకు. జపాలు అనుష్ఠానం చేసేవారు గ్రహణం స్పర్శకాలానికి ముందు స్నానం చేసి ఆ సమయాన్ని ప్రారంభించాలి. తర్వాత గ్రహణం పూర్తిగా విడిచేంత వరకు అంటే మార్చి 3వ తేదీన సాయంత్రం 6:48 వరకు జపం చేసి గ్రహణం విడుపు స్నానం చేసి దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఆ తర్వాత శివాలయాన్ని, నవగ్రహాలను దర్శించుకోవాలని పండితులు